हरिः ओं श्रीगुरुभ्यो नमः। సునిశితభక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయం కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములు అమ్మహనీయుపాదముల్ కని నఖ పద్మరాగమణి కాంతి విభాసిత పదపద్మముల్ మనములయందు కీల్కొల్పి లబ్ధ మనోరథయుక్తులై పునరభివందనంబులు విభూతి దళిప్ప వనర్చి యోగమార్గత చిత్తులన్ వెదకి కనగలేని మహానుభావునిన్ అలరు పదాంబుజయుగార్పితమై పొరు పొందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి తోయ జనాభ భవత్కథా సుధాకలితమైన వాక్కుల అకల్మషయుక్తిం విన్న కర్ణముల్ విలసిత లీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవ బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళనం వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి మనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్రలలాట పదవీ కస్తూరికా సాధమున్ నళినామోదము రత్ననూపురిత నానా వేదమున్ బాదమున్ ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందులము చేర్చి తారడవి నుండుట మేలుని సాచరాగ్రణీం మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, రుద్రుడు 10 మంది ప్రచేతసులకి కూడా శ్రీహరి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆకారాన్ని, సాకార రూపమైనటువంటి ఆ ఆకారాన్ని ఆయన వివరించి చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన శిరోభాగం నుండి పాదాల వరకు కూడా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఈ సాకార రూపాన్నే సాధకుడు, భక్తుడు మనసులో ధ్యానించుకుంటూ ఆ తేజస్సుని తాను అనుభవిస్తూ ఆ విధంగా తన సాధన చెయ్యాలి అని చెప్తూ ఫైనల్గా ఎక్కడ మన దృష్టి ఉండాలి, ఏది పరమ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి సాధన అవుతుంది అనేటువంటి విషయాన్ని ఓ విదురా ఆయన ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్తూ రుద్రుడు ప్రచేతసులకి చెప్పినటువంటిది చెప్తూ, ఓ ప్రచేతసులారా, మనం ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ యోగాదేశ ఉండేటువంటి ఈ మంత్రాలన్నీ మీరు సాధన చేస్తూ స్వామి నీ దర్శనమియ్యి
అని చెప్పి మనము విలపించాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి అని మనం చేయవలసినటువంటి దానిలో నీ దర్శనము కావలను, నీ దర్శనము కావలను అనేటువంటిది మాత్రం మనం మర్చిపోకుండా అడగాలి. నేను పూజ చేసేసాను, నేనేమో అష్టోత్తరం చేశాను, సహస్రం చేసేసాను, నేనేమో ఏదో నైవేద్యం పెట్టేశాను అంటే కాదు. ఇవన్నీ చేస్తారు, బాగానే ఉంది, కానీ నీ దర్శనం కావాలయ్యా, నీ దర్శనం కావాలయ్యా అని అడగనటువంటి పూజ ఏమిటి, పునస్కారం ఏమిటి, పారాయణ ఏమిటి, హోమం ఏమిటి, తీర్థయాత్ర ఏమిటి, ఏమిటిదంతా? కాబట్టి అది కాదు. కాబట్టే అది మానవులు చేస్తున్నటువంటి దోషం ఆ ప్రార్థనలో అది మిస్ అవుతోంది. కాబట్టే దాని గురించి చెప్తూ శంకరులు పదా శరత్ పద్మపలాసరోచిషా నఖద్యుభిర్నోంతరఘం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసంపదం గురో మార్గ గురుస్తమోజుషా అని చెప్పి, ఓ తండ్రి అనాలయ్యా అని, గురోహో ఓ తండ్రి, మేమందరం కూడా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. మేము అటువంటి అజ్ఞానంలో వెళుతూ ఉండేటువంటి వాడికి మార్గం చూపించేటువంటి గురువు నీవు. సరే, ఆ గురుస్వరూపంలో ఉండేటువంటి నీ యొక్క పాదాలని మేము చూస్తూ ఉన్నాం. ఆ పాదాలను నాకు కనిపించేటట్టు చెయ్యి. ఆ పాదాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, నా అనుభవం ద్వారా శరత్కాలంలో పద్మదళాలు ఉంటాయి కదా, శరత్కాలంలో తెల్లగా వికసించినటువంటి కాసారంలో చంద్రుడి యొక్క ఆ వెన్నెలల్లో ఆ పద్మాలు ఆ సూర్యుడి యొక్క కాంతిలో వెలిగేటువంటి అక్కడ కలువలు, ఇక్కడ పద్మాలు కూడా చాలా మృదువుగా, సంస్కారంగా, సువాసనలు వెదజల్లుతూ ఆనందంతో ఆ సరోవరంలోనూ ఆ కాసారంలో తేలియాడుతూ ఉండేటువంటి ఆ పద్మ దళాల వంటి కాంతి కలిగినటువంటివయ్యా నీ పాదాలు స్వామి. అటువంటి కాంతి కలిగినటువంటి నీ పాదాల యొక్క దర్శనమియ్యి. అంతేకాదు, ఆ పాదాలకి గోళ్ళు ఉంటాయి చూసావా, ఆ గోళ్ళు ఏం చేస్తూ ఉంటాయి, నఖములంటే గోళ్ళు. ఆ గోళ్ళ యొక్క కాంతులు లేజర్ బీమ్స్ లాగా, ఒక కాంతి పుంజాలలాగా ఏం చేస్తూ ఉంటాయి, నా హృదయాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నా అంతఃకరణంలో ఉండేటువంటి మాలిన్యాన్ని అంతటినీ కూడా పోగొట్టేసేటువంటివి అంటారు. అందుకనే చూడండి, మనం ఏదైనా సరే ఒక బీమ్ ఆఫ్ లైట్, హై పవర్ఫుల్ ఎనర్జీతో ఉండేటువంటి లైట్ని కానీ మనం ఒక దాని మీద ఫోకస్ చేసామనుకోండి, అక్కడ ఏదో చీడ పట్టినటువంటిదో, లేకపోతే గట్టిగా బిగుసుకుపోయినటువంటిదో, లేకపోతే ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ లోపల ఉంటాయి చూసారా, రేడియేషన్ ఇచ్చేటప్పటికి ఆ రేడియేషన్ ఏం చేస్తుందంటే ఆ క్యాన్సర్ సెల్స్ని అన్నింటినీ కిల్ చేసి వాటిని చిన్నాభిన్నం చేసి పారేస్తుందే. ఆ విధంగా ఉంటుందయ్యా స్వామి నీ పాదాలకు ఉండేటువంటి గోళ్లలో నుంచి వస్తున్నటువంటి కాంతి ఏం చేస్తుంది, మా అంతఃకరణంలో మాలిన్యాలు ఉన్నాయి, మా మనసులోను, బుద్ధిలోను, చిత్తంలోను, వీటిలన్నింటిలో కూడా చింతలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, నవ్వులు ఉన్నాయి, రకరకాలైనటువంటి భావాలు అనేటువంటివన్నీ కూడా చెదలు పట్టేసినట్టుగా ఉండేటువంటిది, ఒక రోగయుక్తంగా ఉండేటువంటి మా అంతఃకరణంలో ఉండేటువంటి మాలిన్యం ఉందే, దానిని చిన్నాభిన్నం చేసి దాన్ని తుక్కు కింద చేసి కింద పారేసేసేటువంటి నీ యొక్క నఖం యొక్క ఆ కాంతులు నా హృదయంలోకి రావాలి స్వామి. ఇదండి మనం ప్రార్థించాల్సినటువంటి ప్రార్థన. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ మనం ఒప్పుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, నా అంతఃకరణంలో భయాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, రొష్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓ పక్కన పెట్టుకుని విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ ఏదో పారాయణ చేసేస్తూ ఉన్నాం. చెయ్యండి తప్ప చెయ్యాలవి చేసి అలాగా ఆ పారాయణ చేస్తున్నప్పుడు స్వామిని అక్కడ ఊహించుకుంటూ ఆయన యొక్క పాదాలు తెల్లనైనటువంటి పద్మకాంతులైనటువంటి పాదాల యొక్క గోళ్లల్లో నుంచి ఆ రేస్ వచ్చి మన హృదయంలో ఉండేటువంటి ఆ మాలిన్యాన్ని, రోగాలని, చింతల్ని, దుఃఖాలని, భావాలని అన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసి కరగదీసేసి పవిత్రమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక స్ఫటికంలాగా విశుద్ధమైనటువంటి అంతఃకరణని తయారు చేయాలి స్వామి. అలాగ తయారు చేసేటువంటి నీ పాదాల యొక్క
దర్శనం ఇయ్యి అని ప్రార్థించాలిరా అబ్బాయి అని చెప్పి రుద్రుడు ఆ మంత్రంలో ఆ శ్లోకంలో ఆయన ఆ విధంగా చెప్పి తరువాత అటువంటివి ఏం చేస్తాయంటే నీ పాదాలు మాకు సంసార భయాన్ని పోగొట్టేటువంటిది. నీ పాదాలు మొట్టమొదట సంసార భయాన్ని పోగొడతాయి. నీ పాదాలను గట్టిగా పట్టుకుంటే ఇంకా మాకు ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, నీ కాళ్ళ గోర్లో నుంచి వస్తున్నటువంటి రేడియేషన్స్ మా మనసులో ఉండేటువంటి సమస్త కల్మషాలని కూడా లేజర్ బీమ్స్, కెమోథెరపీ వాటిని ఏ విధంగా అయితే చెండాడేసి పారేస్తుందో ఆ విధమైనటువంటి ఆ గోళ్ళ యొక్క కాంతిని మాకు దర్శనం ఇయ్యి అని చెప్తూ గురు శబ్దాన్ని వాడే. పద శరత్ పద్మపలాసరోచిష నఖద్యుద్భి అంతరఘం విధున్వత అంటే చెండాడేయడం అన్నమాట. అంటే చండా అంటే చిన్న భిన్నం చేసి పారేసేటువంటి నీ పాదాలు ఆ గోళ్ళ కాంతి నఖద్యుభి ధ్యు అంటే కాంతి అన్నమాట. నఖద్యు ఆ ధ్యు అది పోగొట్టేస్తూ ఉంటుందయ్యా. అటువంటిది పదం గురో నువ్వు గురువి గురు అంటే గుకారో అంధకారస్య రుకారత్త నివార్ధక అని డెఫినిషన్. అంటే మనుషుడికి అంధకారం అంటే అజ్ఞానం ఉంది. అజ్ఞానంలో ఉండి కొట్టుకుమిట్టుకులాడుతూ ఉండేటువంటి వాళ్ళకి మార్గాన్ని చూపించే. చీకటిగా ఉందనుకోండి, చీకటిగా ఉండి మనకు రోడ్డు తెలియటం లేదు, కొత్త ప్రాంతానికి వెళ్ళడం రోడ్డు తెలియటం లేదు, ఎక్కడున్నాయి ముళ్ళు ఉన్నాయో గోతులు ఉన్నాయో ఏమీ తెలియటం లేదు. ఇంతలో ఎవరో వచ్చి బ్యాటరీ లైట్ పట్టుకుని నీకు చూపిస్తాను అని చెప్పి ఆ బ్యాటరీ లైట్ వేస్తూ ఉంటే ఆ కాంతిలో మనం ఏ విధంగా అయితే వెళుతూ ఉంటామో ఆ విధంగా మనం అజ్ఞానంలో ఉన్నాము. అజ్ఞానం అంటే ఏమిటండి అంటే సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. మనమేమో చాలా జ్ఞానవంతులు అని అనుకుంటూ ఉండడమే అది అజ్ఞానం. కాబట్టి స్వామి నాకు జ్ఞానం ఏమీ లేదు, నువ్వు నాకు బ్యాటరీ లైట్ వేసి నా అంతఃకరణాన్ని క్లీన్ చేసి నన్ను చీని చేసేటువంటి నీ పాదాలు దర్శనమయ్యా చాలు. ఆ పాదాలను పట్టుకుంటాను, దాన్నే ధ్యానిస్తూ ఉంటాను, ఏకాంతంగా కూర్చుంటాను. నేను పారాయణ చేస్తున్నప్పుడు నీ పాదాలనే నా హృదయంలో పెట్టుకుని ఆ పారాయణలో ఉండేటువంటి పదాలని ఆ నామాలన్నిటినీ కూడా ఆ నామాల్లో ఉండేటువంటి అర్థాన్ని నేను తలుచుకుంటూ నేను ఏదో చేతులతో ఆ పాదాల మీద పువ్వులు జల్లుతున్నట్టుగా నేను సాధన చేసుకుంటానయ్యా ఏకాంతంగా 10 మందిలో కాకుండాను అని ఇలా భజించాలయ్యా అని చెప్పిన తర్వాత ప్రదర్శయ చూపించు, దర్శనం ఈ స్వామి అని ప్రార్థించాలి. నీ దర్శనం కావాలి అనాలి తప్ప నేను పూజ చేస్తాను, నేను నైవేద్యం పెడతాను, నేను తీర్థం తీసుకుంటాను, నేను చెడకోపం పెట్టించుకుంటున్నా ఈ బొందా. నీ దర్శనం కావాలనాలి కానీ ఆ శటకోపాలు ఎందుకు, ఆ కొబ్బరికాయ మొక్కలు ఎందుకు నీకు? సరే, ఇది అయిన తర్వాత ఏతద్రూపమనుధ్యేయమాత్మశుద్ధిమభీప్సత యద్భక్తియోగో భయదస్వధర్మమనుతిష్టత. తరువాత అని ఇంకా ఒక విధానాన్ని చెప్పాడు. అంటే ప్రతి మానవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే నేను చాలా పుణ్యాత్ముడిని, నేను చాలా పూజలు చేసేస్తున్నాను, నేను చాలా సాధన చేసేస్తున్నాను, నాకు ఎంతో నాలెడ్జ్ ఉంది, నేను 24 పురాణాలు చదివాను, 30 శాస్త్రాలు చేసేసాను అని చెప్పేసేసి ఒక రకమైనటువంటి అహంకారంతో ఉండేటువంటి వాడికి అంతఃకరణ శుద్ధి ఉండదు. అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి ఆ శుద్ధి పవిత్రమైనటువంటి అంటే దాంట్లో ఎంతో మెటీరియల్ ఉండిపోతూ ఉంటుంది, రకరకాలైనటువంటి మెటీరియల్ ఉండిపోతుంది. చింతలు ఉంటాయి, సుక్కలు ఉంటాయి, నేను చాలా కీర్తి సంపాదించాను, నేను చాలా అద్భుతంగా ఉపన్యాసాలు చెప్పేస్తుంటాను, నేను చేసినటువంటి పూజలు ఈ లోకంలో ఇంకెవడూ చేయలేడు అని చెప్పేసేసి ఈ విధమైనటువంటి భావాలతో కొంతమంది ఉంటే, కొంతమంది చింతలతోనూ దుఃఖాలతోనూ సంసారాలతోనూ గజిబిజిగా ఉంటూ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ పెళ్ళికి వెళ్ళాలి, దీన్ని చేయాలి, దాన్ని చేయాలి అని చెప్పి నిరంతరము యాక్టివ్గా ఉండి అటువంటి భావాలతో మనసు నింపుకునేటువంటి వాళ్ళు ఉన్నారే, అవి ఏమీ శుద్ధం అవ్వలేదు, అదంతా ఒక రకమైనటువంటి చెత్త మనసులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీ పాదాన్ని దర్శయి
శక్తిం ప్రదర్శయాన్ని నేను అన్నాను కదా స్వామి. అప్పుడు ఏమిటి అలాంటి నేను అప్పుడు నా అంతఃకరణం ఆత్మశుద్ధిం, అప్పుడు నా అంతఃకరణ శుద్ధి అయింది అనుకో. అంతఃకరణ శుద్ధి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? అభీప్సత, అటువంటి అంతఃకరణం క్లీన్గా ఉండాలి. నీ పాదాలు నా మనసులో ఉండాలి, నీ రూపం నా మనసులో ఉండాలి, నీ ఆలోచనలు, నీ పద్యాలు, నీ శ్లోకాలు అవే నా మనసు నిండా ఎప్పుడు నిండి ఉండాలి. నా ఆత్మ శుద్ధి అవ్వాలి అంటే నా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి శుద్ధం అవ్వాలి అని కోరుకునేటువంటి వాడు ఏం చెయ్యాలో తెలుసా? ఏతత్ రూపం అనుధ్యేయం, ఇంతవరకు నేను చెప్పినటువంటి ఏతత్ ఈ రూపం ఉందే స్వామి, నీ రూపాన్ని ఇంతవరకు నేను వర్ణించానే, ఆ వర్ణించినటువంటి రూపాన్ని అంతఃకరణ శుద్ధి కోరుకునేటువంటి వాడు, నాలో ఈ బలహీనత ఉంది, ఈ కోపం ఉంది, ఈ ద్వేషం ఉంది, ఈ గుర్తింపు కావాలి అనేటువంటి ఒక లోలత్వం ఉంది, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను మహానుభావుడు అనాలి, నేను అబ్బో ఈయన లేకపోతే ఇంక ఏమీ లేదు అనిపించేటువంటి మలినమైనటువంటి మనసుతో ఉండేటువంటి వాడు అంతఃకరణ శుద్ధిని కోరుకోడు. అవన్నీ వాడి యొక్క బలం అనుకుంటూ ఉంటాడు. అటువంటివి అంతఃకరణ శుద్ధి ఆ విధంగా కావాలి అని కోరుకున్నటువంటి వాడు నిత్యము కూడా అనుధ్యేయం, నిరంతరంగా కూడా ఈ రూపాన్ని ధ్యానించదగినటువంటి రూపం ఇది. ఈ రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు ధ్యానిస్తూ ఉండాలి అంటే స్వధర్మం అనుష్ఠితాం భక్తి యోగ అభయద. స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాళ్లకు ఇటువంటి ఆ రూపం కావాలి అని కోరుకుని దానినే ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్ళకి భక్తి యోగం అనేటువంటి ఉపాయం వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు వాళ్ళలోకి భక్తి వస్తుంది. నిరంతర ధ్యానం చేయడం వల్ల ఈ రూపాన్ని ధ్యానం చేసి నీ దర్శనం కావాలి, నా అంతఃకరణం శుద్ధి అవ్వాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, ఈ రూపాన్ని అనునిత్యం ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి భక్తి యోగం అనేటువంటి ఉపాయం అభయం ఇస్తూ ఉంటుంది. అప్పుడు అది భక్తి అవుతుంది. ఆ భక్తియే అభయం ఇస్తుందయ్యా వాళ్ళకి. కాబట్టి ఈ రూపాన్ని ధ్యానించడం, నీ రూపం యొక్క దర్శనం కావాలని కోరుకోవడం, నీ పాదాలని ధ్యానిస్తూ ఉండడం అనేటువంటి పని నిత్యము చేస్తూ ఉండాలయ్యా అని చెప్తూ, ఇలాగ చేయడం అందరికీ కూడా సాధ్యం కాదు. సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నువ్వు కావాలి అనే కోరుకుంటూ ఉంటాడు. తర్వాత ఆత్మతత్వం తెలిసినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా ఏకాంతంలో నిన్ను ధ్యానిస్తూ వాళ్ళు నిన్నే పొందుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాడివి నీవు భక్తులకి నీవు ఎప్పుడూ కూడా లొంగుతూ ఉంటావయ్యా అని చెప్తూ ఈ విధంగా ఆ రుద్రుడు వారికి భవాన్ భక్తిమతాలభ్యో దుర్లభో సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేన ఆత్మవిద్గతి. సర్వదేహీనాం, అన్ని ప్రాణుల హృదయాలలోనూ ఉండేటువంటి నీవు సర్వ ప్రాణులకు కూడా దుర్లభ, పొందశక్యం కానిటువంటి నువ్వు ఉన్నావు లోపల. కానీ నువ్వు ఉన్నా సరే వాళ్ళ బలహీనతలు, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ఇచ్ఛలు, వాళ్ళ యొక్క మూడ్స్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళకు ఉండేటువంటి రకరకాలైనటువంటి వాటిలన్నీ కూడా కప్పేసేసి నిన్ను కప్పేసి అలా ఉంటూ వాళ్ళకో కలిగినటువంటి అవే నిజం అనుకుని, అవే నిత్యం అనుకుని, అవే సత్యం అనుకుని, అవే పారాయణలు అనుకుని, అవే సాధనలు అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి దుర్లభ, నిన్ను పొందడం శక్యం కాదయ్యా. దే కెనాట్ రీచ్ యూ. ఎందుకంటే నీ అంతఃకరణ శుద్ధి అవ్వలేదు కాబట్టి, వీడి అంతఃకరణ శుద్ధి కాలేదు కాబట్టి ఈ చెత్తంతా పైకి తీసేస్తేనే కానీ ఆ లోపల ఉండేటువంటి నువ్వు కనిపించవు. అందువల్ల దుర్లభం అది.
అని చెప్తూ స్వహరాజ్యపి అవే స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా నిన్ను అభీమత నిన్నే కోరుకుంటూ ఉంటావు. ఆ ఇంద్రుడికి కూడా నువ్వు అభీష్టమైనటువంటి వాడు, నిన్నే పొందుతూ ఉంటాడయ్యా. అంతేకాకుండా ఆత్మవేత్తలు, ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు ఏకాంతంగా ఉంటారు. ఏకాంతం 10 మందిలోనూ ఉండి ఇంకా రాలేదా 10 మంది ఉండాలి, చుట్టూ చేరాలి, తప్పులు చదువుతూ ఉండాలి, ఏదో గబగబా చదివేస్తూ ఉండాలి, గందరగోళం కింద ఉండాలి అని కాకుండా ఏకాంతంగా, ఇదంతా ఏకాంతంలో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి సాధకుడు ప్రతివాడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో కాలక్షేపానికి అయితే 10 మంది వీళ్ళలోకి వెళ్ళి పారాయణ చేసుకోవచ్చు, ఏదో కాలక్షేపం అవ్వాలి, ఫోటోలు వస్తే బాగానే ఉంటుంది. అది కాదు అక్కడ చేయాల్సినటువంటిది. ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఉండి ఏకాంతేన ఆత్మవిద్గతి, ఏకాంతంగా. అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస కూడా చెప్తాడు, సాధకుడనేటువంటి వాడు, భక్తుడనేటువంటి వాడు ఏకాంతంగా మనసుని ఒక్క నిమిషం కూడా ఏకాంతంగా ఉండి దాన్ని నిష్ట చేయలేం. ఎందుకంటే మనకు అలవాటైపోయింది 10 మందిలోనూ తిరగడం, 10 మందిలోనూ పారాయణ చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, ఇవి చేయడం అవి చేయడం అలవాటైపోయినటువంటి వాళ్ళకి ఒక్క నిమిషం మీరు మనసులో ప్రశాంతంగా తలుపులు వేసేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు ఆ బొమ్మనో ఆ పటాన్నో దాన్నో చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనగలమా? అన్నం. ఎందుకంటే మనకు అలవాటైపోయింది, బయటికి వెళ్ళిపోవడం అలవాటైపోయింది. కాబట్టి ఆ దురలవాటు నుంచి ఈ సదలవాటుకి తెచ్చుకున్నట్లయితే, అందుకనే ఏకాంతేన ఆత్మవిద్గతి, ఆ ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానం అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు, సిన్సియర్గా మాకు భగవంతుడు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఏకాంతంగా నిన్నే నిష్ఠగా ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్లకు నువ్వు దొరుకుతావయ్యా. అలాగ కావాలనుకునేటువంటి వాళ్ళకి పొందబడేటువంటి వాడు నువ్వు. అటువంటి భవాన్ భక్తిమతాలభ్య, భవాన్ నీవు భక్తిమత ఇటువంటి భక్తి కలిగినటువంటి వాడికి లభ్య పొందబడుతూ ఉన్నావు అన్నాడు. అంటే అందరికీ సర్వదేహినాం దుర్లభ, వాడికి పడితే వాడికి దొరికేటువంటి వాడు కాదు నువ్వు. నెంబర్ 1 నువ్వు ఎటువంటి వాడు అంటే సాక్షాత్తు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా నిన్నే కోరుతూ ఉంటాడు. ఏకాంతంగా ఉండి ఆత్మనిష్ట చేత ఆత్మతత్వం తెలుసుకునేటువంటి వాళ్లకు నీవు దొరుకుతూ ఉంటావు. అలాగా నిన్ను ధ్యానిస్తూ ఉంటే భక్తి అనేటువంటిది నువ్వు వాళ్ళకి ప్రసాదిస్తావు. అటువంటి భక్తిమత, అటువంటి భక్తి కలిగినటువంటి వాడికి మాత్రమే లభ్య పొందబడతావు. అంతే. గుడికి వచ్చే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు భక్తులు కాదండి. మనం అందరం భక్తులు అనుకుంటున్నాం, చాలా పొరపాటు. మనం ఏమీ భక్తులం కాదు, కాలక్షేపాలు చేస్తూ ఉన్నాం. మన ఈ పనులు ఏకాంతంగా కూర్చోవాలి, ఆ భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి. ఆ శ్లోకం, ఆ అర్థం, ఆ పదం, దాని యొక్క తేజస్సు, దాని మీద మనసుని ఏకాగ్రంగా చేసి ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా కాలక్షేప కార్యక్రమాలకి దూరంగా ఉంటూ మనస్ఫూర్తిగా ఏకాంతంగా ధ్యానం చేయడం అనేటువంటిది చేసి అప్పుడు దర్శనం ఈ స్వామి అని ఏడిస్తే దొరుకుతాడు అని శివుడు ప్రత్యేకతలు చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, ఇంకా నిన్ను ఆరాధించటం ఈ సంసారంలో వాళ్ళకి సాధ్యం కాదయ్యా బాబు అంటే రకరకాలైనటువంటి కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు, రకరకాలైనటువంటి వ్యాపకాల్లో ఉండి అందులో ఆసక్తి కలిగించేటువంటి వాళ్ళు శ్రీహరిని ఆరాధించడం శక్యం కాదు అని సాక్షాత్తు శివుడు ప్రత్యేకతలు చెప్తూ ఉన్నాడు. తం దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయా ఏకాంతభక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః. సంసారాసక్తులకు శ్రీహరిని ఆరాధించడం సాధ్యం కాదు.
ఇది శాసనం. ఇది సంసారాసక్తి అంటే ఒక కార్యక్రమంలోంచి ఇంకో కార్యక్రమం, ఇంకో దాంట్లోంచి ఇలాగ వ్యాపకంగా చేసేసుకుంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో, అంటే ఏగ చూసారా, పువ్వుల మీద వాళ్తుంది, పెంటకొప్పల మీద వాళ్తుంది, ప్రసాదం మీద వాళ్తుంది, ఇంకో దాని మీద వాళ్తుంది, ఓ పటం మీద వాళ్తుంది, కారు మీద వాళ్తుంది, కుక్క మీద వాళ్తుంది, ఇవన్నీ వాళ్తూ ఉంటుంది ఏగ. అందువల్ల పరమహంస అంటారు, మనిషి యొక్క మనసు, మానవుడు ఈగలాగా కాక తేనెటీగలాగా ఉండాలి అంటారు. తేనెటీగ ఒక పుష్పం మీదే వాళ్తుంది, ఆ పాదాల మీదే మనసు ఉండేటువంటి తేనెటీగలాగా ఉండాలి. అందుకనే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మదనాలంటే ఈ ఉమ్మత్త పువ్వులు అన్నమాట. ఈ రకరకాల కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, వీటిల్లోకి వాడుతూ ఉండేటువంటిది కాదు అని చెప్తూ, అటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండేటువంటి వాడిని సంసారాసక్తులు అంటారు. తం దురారాధ్యం, ఆరాధించడం శక్యం కాదు, తం ఆ శ్రీహరిని. ఇటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి శక్యం కాదు. తర్వాత ఇంకోటి కూడా చాలా ఇదిగా ఏం చెప్పంటే, సత్పురుషులకైనను మేము చాలా మంచివాళ్ళమండి, మేము బ్రహ్మాండమైన అనుష్ఠానాలు చేసేస్తుంటాం, సంధ్యావందనం చేసేస్తుంటాం, భాగవతం చదివేసుకుంటాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అబ్బో మేము స్పెషల్ పూజలు చేసేస్తూ ఉంటాం అనుకునేటువంటి సత్పురుషులు అనుకునేటువంటి వాళ్ళు ఏకాంతమగు భక్తి దుర్లభమే. అంటే ఏమిటి? అన్యము. ఏకాంతం అంటే ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా 10 రకాలైనటువంటి పద్ధతులు, 10 రకాలైనటువంటి పూజలు, ఇక్కడొకసారి, అక్కడొకసారి, అదొకసారి, ఇదొకసారి, ఇలాగ రకరకాలైనటువంటి విధానాలలో అన్యము లేని భక్తి దుర్లభం. అటువంటి వాళ్ళకి ఏకాంతమైనటువంటి భక్తి దొరకదు. ఒకటి పట్టుకుంటే దాని మీదే మనసు ఉండాలి. ఒక శ్రీహరి యొక్క పాదాన్ని శ్రీహరి యొక్క పాదాన్నే ధ్యానించండి అన్నా అని చెప్పి శివుణ్ణి తిట్టడం, అమ్మవారిని తిట్టడం కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ఆ శ్రీహరిని పట్టుకున్నావంటే శ్రీహరిని పట్టుకో, అమ్మవారిని పట్టుకున్నా అమ్మవారిని పట్టుకో. అలాగ పట్టుకొని ఆ భగవంతుడి యొక్క ఆ రూపం మీద, ఆ రూపాలు ఎన్ని రూపాలైనా నువ్వు మనసులో పెట్టుకుని ఆ రూపం మీద నీ మనసు మాత్రం ఏకాంతంగా ఉన్నట్టయితే అట్టి భక్తితో నిన్ను ఆరాధించేటువంటి వాడు ఎవడు లేడయ్యా. ఎందుకంటే వీడు సంసారాసక్తుడైపోయి ఉన్నాడు. కాబట్టి నీ పాదమూలమును కాక బాహ్య విషయములను కోరును. అసలైనటువంటి నీ పాదాలు కావాలి అని కోరుకునేటువంటి వాడు బాహ్యమైనటువంటి విషయాలు, బాహ్యమైనటువంటి ఆరాటాలు, అతిశయాలు, ఆర్భటాలు ఇవన్నీ ఎందుకు కోరుకుంటాడయ్యా? కోరుకోడు. వాంఛేతద్మూలం వినా బహిహి వినా మిగతావి ఏమి కోరడు. తవ పాదమూలం నీ పాదమూలాన్నే కోరుకుంటాడు అన్నాడు. రేపటి కార్యక్రమం